హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి వంటిల్లు. ఈ వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 5 పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకునింది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో సన్నగా తరుక్కున్న కొత్తిమీర పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలి. చాలా క్విక్గా టేస్టీగా ఇంట్లోనే ఫ్రై పీస్ బిర్యానీ ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసుకున్న 1 కిలో చికెన్ని ఇందులో వేసుకొని 1/2 స్పూన్ పసుపు 2 స్పూన్ల ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 20 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. గరిటెతో కలుపుతూ ఉండాలి, లేదంటే కింద మాడిపోతుంది. ఇప్పుడు చికెన్లోనే వాటర్ వచ్చి ఆ వాటర్తోనే చికెన్ కుక్ అవుతుంది. చికెన్లో వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ చికెన్ ఫ్రైని స్టీల్ కడాయిలో చేస్తేనే టేస్టీ ఉంటుంది. ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. ఇందులో 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినట్టు కారాన్ని వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకో 20 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలోకి బాస్మతి రైస్ తీసుకోవాలి. నేనైతే 1.5 కప్పు తీసుకున్నా. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసుకొని వాటర్ వేసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇంకా 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ ఆయిల్లో 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల పెరుగు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియా పౌడర్ 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి. వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఉడికించుకుంటే రైస్ రెడీ. ఇప్పుడు ఈ రైస్ మీద మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే
చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఈ బిర్యానీ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. రైస్ మీద చికెన్ ఫ్రై వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకుంటే ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ దాకా రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.